ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం, దేశం దాటారా ఇక్కడే ఉన్నారా, ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట, తెలంగాణలో మకాం వేసినట్టు సమాచారం, సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్టు వార్తలు, పాలమూరులోని ఓ పత్తి మిల్లులో బస, పోలీసులు వెళ్లడానికి ముందే షెల్టర్ ఖాళీ, పిన్నెల్లి వాహనం సీజ్, డ్రైవర్ అదుపులోకి, లుకౌట్ జారీ, ఎయిర్పోర్ట్లోని అలర్ట్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హద్దు దాటద్దు, ప్రచారంలో శృతి మించద్దు, మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి, బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక, కులం మతం జాతి భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు, మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం, ముస్లిం లీగ్ శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం, రక్షణ దళాలను రాజకీయాలకు లాగద్దని సూచన, ఎన్నికల ప్రచారంలో హద్దు దాటద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి అంటూ ఎన్నికల కమిషన్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సూచించింది. ఇరు పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటే ప్రధాని మోడీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపెయినర్లు ఎన్నికల నియమావళిని పాటించేలా చూడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్షులపై ఉన్నదని గుర్తు చేసింది. ఎందుకు వాళ్ళ మీద నిషేధం పెట్టదు? తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు ఎలక్షన్స్ 5 దశ అయిపోయాయి, ఇక 6, 7 2 దశల్లో కూడా ఇంకా హెచ్చరించడాలతో సరిపెట్టుకుంటే ఇంకెందుకు ఎన్నికల కమిషన్ అది ఉండి